హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా ఇంట్లో జరిగిన శుభకార్యం అయితే మీ అందరి ముందుకైతే ఈరోజైతే తీసుకొద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. చూడండి, మా ఇంట్లో మా పాప మ్యారేజ్ అయితే 9 మంత్స్ అవుతుందన్నమాట. ఇవి కూడా నేనైతే మీ అందరి ముందుకు తీసుకురాలేదండి. అప్పట్లో నేను ఇంకా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయలేదన్నమాట. చూడండి, మా పాపకైతే మ్యారేజ్ అయిపోయిందనమాట. ఇప్పుడు అవన్నీ కూడా ఫొటోస్ అన్నీ ఇప్పుడు చూసాను అనమాట. మీ ముందుకైతే తీసుకొద్దామని చెప్పేసి ఈరోజైతే ఇలా అయితే తీసుకొచ్చారండి. చూడండి, ఇదైతే ఎంగేజ్మెంట్ ఫొటోస్ అనమాట. ఫోటోషూట్ జరిగింది. ఇక్కడైతే ఇంకా పెళ్లి కూతురుని చేసామన్నమాట. ఇవన్నీ మా ఇంట్లో, మా బావగారు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా మా పాపని 5 రోజులు పెళ్లి కూతురుని చేశారండి. కానీ ఏ వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పేసి తర్వాత నుంచి నేను జూలై నుంచి స్టార్ట్ చేశానమాట. ఇప్పుడు కొంచెం రీచ్ అయ్యాం మనమైతే. ఇంకేంటి, ఇక్కడ చూడండి, మంగళ స్నానాలు అయితే ఇలా చేపిస్తున్నాం అనమాట. అసలు చాలా మంచిగా జరిగిందండి. అన్నీ కూడా అనుకున్న దానికంటే కూడా ఇంకా సంతోషంగా హ్యాపీగా జరిగాయి అన్నమాట. నాకైతే నేనైతే మర్చిపోలేనమాట. ఇలాంటి బ్యూటిఫుల్ విషయాలు అయితే మీ అందరికీ షేర్ చేయాలని, అందుకోసం అని చెప్పేసి మీ అందరికి కూడా నేను ఫుల్ వీడియో పెడుతున్నాను అనమాట. చూడండి, మంగళ స్నానాలు అయితే ఇలా పిల్లలు అయితే డెకరేషన్ చేశారండి. మన ఇంట్లో మనకి దొరికే వాటితోనే చెరువులో తామర పూలతో అన్నీ కూడా చేసామన్నమాట. మేమైతే డెకరేషన్ బయట నుంచి ఏం తెచ్చుకోలేదు. మా పిల్లలందరూ కూడా ఇట్లా చేశారనమాట. చూడండి, నాకైతే చాలా సంతోషంగా ఉందండి. అనుకోకుండా పెళ్ళికి కుదరడం వల్ల నేనైతే ఇక వీడియోస్ ఏమీ తీయలేదనమాట. ఇవి అయితే వాళ్ళ ఫోన్లో గ్యాదర్ చేసుకొని నా ఫోన్కి వచ్చినాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈరోజు మీ ముందుకైతే తీసుకొస్తున్నామండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరెవరికి నచ్చిందా అనేది ఈ బ్యూటిఫుల్ విషయాలన్నీ నాతో షేర్ చేయండి, ఓకేనా? ఇక ఇట్లయితే మంగళ స్నానాలు అయితే చేయించామన్నమాట. మా పాప అప్పుడైతే కొంచెం లావుగా ఉందండి, ఇప్పుడైతే చాలా తగ్గిపోయిందనమాట. ఇక మాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట. ఇదిగోండి, పెళ్ళి ఎట్లా అయిపోయింది. ఇక అక్కడైతే ఎట్లా జీలకర్ర బెల్లం పెట్టే ఫొటోస్ అనమాట ఇవైతే. ఆ రోజు నేను ఫొటోస్ తీయలేదండి, నేను ఇక అంతా కంగారులో ఉన్నా కదా, అందుకోసం. ఇక మా ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే చూడండి ఫోటోషూట్ ఇలా చేశారు. వీళ్ళందరూ మా పిల్లలు అనమాట, బావగారి పిల్లలు అనమాట. అందరూ కూడా ఇట్లా ఫోటోలు అయితే దిగారనమాట. చాలా చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎంత మంచిగా చేస్తానని అనుకోలేదు నేనైతే. అంతకు మించి కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట పెళ్ళిలో అయితే. ఇక మా పిల్లలు చూసారా, అందరూ కూడా మా బావగారి పిల్లలు అనమాట. అందరితో ఫోటోషూట్ అయితే చేయించామన్నమాట. అక్కడ మన దగ్గర కూడా చేసాం, కానీ నేను ఇక వీడియో ఏమి చేయలేదు ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి. తర్వాత చూడండి, ఇక పెళ్ళి అయిపోయి మండపం దిగిన తర్వాత ఇంకేంటి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చూడండి, చుక్కలు చూపించాలని అవి చూపిస్తున్నారు అనమాట. ఇక ఎట్లయితే జరిగిపోయిందండి ఈ పెళ్ళి అయితే. చాలా సంతోషంగా హ్యాపీగా ఈ మూమెంట్స్ అన్నీ గుర్తుండేలా యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట. మనకి ఎప్పుడూ గుర్తుండాలి కదా, లైఫ్ లాంగ్ గుర్తుండాలి. ఒక పెళ్ళి అంటే ఎంతో విశేషమైనది కాబట్టి దాని గురించి. తర్వాత ఇక మన వాళ్ళు అయితే ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారనమాట. మన పిల్లలందరూ కూడా అక్కడైతే ఇట్లా ప్రోగ్రాం పెట్టేశారనమాట. పాటలు డీజేలు మామూలు లేదండి, అంత బాగుంది. పెళ్ళైన తర్వాత హడావుడి చేసేసామన్నమాట. కొన్ని ఆగిపోయినాయి, ఎవరెవరి ఫోన్లో ఉంటే నా దాంట్లోకి వచ్చాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ షేర్ చేయాలని. చూడండి, ఇక్కడ మన ఇంట్లో కూడా ఆ రోజు డ్యాన్స్ అనేది జరిగిందనమాట. చూడండి, నేను కూడా వేసానులేండి ఎలాగలాగ వచ్చినట్టు. ఎవరు నవ్వుకోమాకండి ఫ్రెండ్స్, సరేనా? చూడండి, వస్తా నేను ఇంకా చిన్నగా. అదిగోండి వచ్చేసా అనమాట. మన వాళ్ళందరూ అయితే అసలు ఇంకా ఎట్లా అరుస్తున్నారంటే అట్లా అరుస్తున్నారు అనమాట నేను డ్యాన్స్ వేస్తుంటే. ఇవి అయితే అసలు చెప్పుకోదగ్గ విషయాలు అనమాట. పెళ్ళిలో అయితే నాకైతే ఊపి ఆగలేదండి, అందుకోసమే డ్యాన్స్ వేసాను అనమాట. తర్వాత ఇక అందరం కూడా డ్యాన్స్ వేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఇక మా బావగారు వాళ్ళు వీళ్ళందరూ కూడా, మా అక్క వాళ్ళందరూ కూడా చూసారా ఎట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసామో. అసలు ఫుల్ ఎంజాయ్ చేసామండి పెళ్ళికి. కానీ చాలా విషయాలు నేను షూట్ చేసుకోలేకపోయాను అనమాట, అన్నీ మిస్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇలా అయితే చేసామన్నమాట అండి. ఇలా ఇక నాకైతే నేను ఇంత మంచిగా చేస్తానని అనుకోలేదు ఫ్రెండ్స్. కానీ ఇక ఇలా ఇవన్నీ దొరికేసరికి ఇక నాకైతే ఆగట్లేదు అనమాట. మీ అందరి ముందుకు తీసుకొద్దామని చెప్పేసి అయితే నేను ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట.
చూసారుగా ఇంకా డ్యాన్స్ చాలు అన్నా కూడా మన వాళ్ళు అయితే తగ్గేదే లేదు అంటున్నారు అనమాట. ఎవరికి వాళ్ళే అనమాట. ఇక డ్యాన్స్ డీజే అంటే ఎవరికైనా ఇష్టమే కదా, ఇక మన ఆడవాళ్ళ చెప్పే పని కూడా లేదనమాట, ఎవరికి వాళ్ళే. ఇక ఎట్లయితే జరిగిందనమాట అండి. ఇదిగోండి పెళ్ళి అయితే అయిపోయింది. ఈ ఫొటోస్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత పెరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా వాళ్ళ పెద్దమ్మలందరూ కూడా పసుపు కుంకుమ ఇవన్నీ రాయడం ఆ కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ జరిగినాయి అనమాట. దేనికి కూడా ఆటంకాలు అనేది రాలేదు ఫ్రెండ్స్. మంచిగా కూడా అన్నీ చక్కగా సవ్యంగా జరిగినాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. లైక్ అండ్